ఈరోజు నేను నా భార్య అలాగే సేవకురాలు కలిసి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని వారికి గట్టిగా చప్పట్లు కొడతారా? వెరీ గుడ్. అండ్ అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ అద్భుతంగా ఉందన్న వాళ్ళు ఒకసారి గడి చప్పట్లు కొడతారా? ఈ పాట ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి నెల్లూరు పట్టణంలో సతీష్ కుమార్ గారు మీటింగ్స్ కండక్ట్ చేశారు. డే 2 మీటింగ్స్కి అటెండ్ అయ్యాము. చాలా బ్లెస్సింగ్ అనిపించింది. మెయిన్ అంశం వచ్చేసి భార్యాభర్తల ఆ జీవితం గురించి, మరి ఫస్ట్ డే అంతా కూడా భార్యాభర్తల అనుబంధం గురించి ఎలాగ దేవుడు కలుగు చేశాడనే అంశాన్ని మాట్లాడి ఉన్నారు. ఈరోజు డే 2. ఈరోజు ఆత్మీయ భార్యాభర్తలు ఎలాగ ఉండాలి అనే అంశం మీద మరి ముఖ్యంగా ఈ ఎగ్జాంపుల్తో మరి ఈ వాక్యం అంతా చెప్పారు. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని, వీళ్ళిద్దరూ ఆత్మీయులే అయినప్పటికీ వారి జీవితంలో కూడా ఒక సమస్య అనేది వారు కలిగి ఉన్నప్పుడు వారు ప్రార్థించి దేవుని దగ్గర పొందుకున్నట్లు ఈ యొక్క మాటను బట్టి చాలా వివరంగా చెప్పారు. మన జీవితాల్లో కూడా ఎన్నో భారాలు, బాధ్యతలు ఆత్మీయులైనటువంటి వారికి వస్తాయి. కానీ ఆత్మీయ స్థితిని కోల్పోవద్దు, ఒకరినొకరు నిందించుకోవద్దు. భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీరు మిమ్మల్ని మీరు దూషించుకోవద్దు, దేవునికి మహిమకరంగా జీవించాలనే అంశాన్ని చెప్పారు. మన జీవితంలో ఏ కార్యం కూడా దేవుని చేతిలో పెట్టకుండా జరగదు అనేటువంటి అంశాన్ని చక్కగా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ కూడా సతీష్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బ్రదర్ నిలబడి ఉన్నారు కదా, ఆయన చేతిలో ఒక బరువున్న బాక్స్ని చేతికి ఇలా పట్టించారు. దాన్ని ఎక్కువసేపు మొయ్యలేక నిదానంగా కిందకి డ్రాప్ చేస్తూ వచ్చాడు. అంటే మన జీవితంలో ఏ భారాన్నైనా కానీ మనం ఎక్కువసేపు మొయ్యలేము, భరించలేము. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి విధమైన కష్టాన్ని, నష్టాన్ని, శ్రమని దేన్ని కూడా మనం ఎక్కువ ఓర్చుకోలేము. కాబట్టి దేవుని వాక్య ప్రకారం సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి అని దేవుడు అడిగినట్లు మన భారాలన్నీ మనం భరించలేము, మనం మొయ్యలేం. కాబట్టి దేవుని చెంతకు వెళ్ళి అప్పగించినట్లయితే మనము ప్రశాంతంగా ఉండగలము అనేటువంటి అంశాన్ని చెప్తూ, మనందరి జీవితాల్లో ఎన్ని భారాలు ఉన్నా కానీ అవి మనలో పెట్టుకొని ఆ బరువును మోసుకోకుండా దేవుని చేతికి అప్పగించి మనం దేవునిలో ఫలించే వారిగా ఉండాలనే అంశాన్ని వివరిస్తూ చెప్పారు. డే 2 చాలా బ్లెస్సింగ్ అనిపించింది. ఈ మాటలు మీలో ఎవరికైనా ఆదరణ కలిగిస్తాయని నేను పంచుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.